Hi guys, welcome back to our channel. Today we are going to learn about the unit 3 cryptographic hash function. So cryptographic hash function అనేది ఎందుకు యూజ్ చేసాము అంటే మనం డేటాని వ్యాలిడేట్ చేయడానికి ఇది యూజ్ చేసాం. సో ఇది జనరల్గా ఒక ఈక్వేషన్ ఫార్మాట్లో ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే మనము ఒక న్యూమరికల్ ఇన్పుట్ వాల్యూ అనేది క్రిప్టోగ్రఫిక్ హ్యాష్ ఫంక్షన్కి ఇన్పుట్గా ఇచ్చినప్పుడు అదేం ప్రొవైడ్ చేస్తుంది అంటే ఒక కంప్రెస్డ్ న్యూమరికల్ వాల్యూ అనేది అవుట్పుట్ లెక్క మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనం ఎందుకు వాడతాము అంటే ప్లెయిన్ టెక్స్ట్ నుండి సైఫర్ టెక్స్ట్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే విల్ బి యూజింగ్ హియర్ క్రిప్టోగ్రఫిక్ హ్యాష్ ఫంక్షన్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసాము. సో ఇది అనేది లైక్ ఇక్కడ వన్ డైరెక్టెడ్ ఉంటుంది కాబట్టి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని మనం మళ్ళీ రీక్రియేట్ చేయలేము, మోడిఫై చేయలేము. సో దీని అవుట్పుట్ లెంత్ ఏదైతే ఉందో అది పర్టికులర్ సైజ్ ఉంటుంది. ఓకే, ఒక ఫిక్స్డ్ సైజ్ అనేది ఉంటుంది, అది మనము రివర్స్ చేయలేము. సో ఇది అనేది ఎందుకు క్రియేట్ చేస్తున్నాము అంటే సెక్యూరిటీ అథరైజ్ ఏదైతే ఉంటుందో దాన్ని సెక్యూరిటీ ఇంకా ఆల్టరేషన్ కోసం దీన్ని వాడుతున్నాము. సో ఇది అనేది మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే అథరైజ్డ్ అట్రాక్షన్ కోసం దీన్ని వాడుతున్నాము. నెక్స్ట్ ఇది అనేది ఏం చేస్తామంటే పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అండ్ ఆపరేటింగ్ వేరియస్ స్పీడ్ దగ్గర ఉంటుందో దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. దీని అప్లికేషన్స్ వచ్చేసి మెసేజ్ అథెంటికేషన్, డేటా ఇంటిగ్రిటీ చెక్ చేసుకుంటుంది అండ్ ఆల్సో డిజిటల్ సిగ్నేచర్. సో దీనికి వచ్చేసి కొన్ని లైక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ఏంటియో మనం చెక్ చేద్దాము. సో ప్రాపర్టీస్ వచ్చేసి ఫస్ట్ ప్రాపర్టీ డిటర్మినేషన్ అంటే ఏంటి అంటే ఏదైతే మనం ఫిక్స్డ్ లెంత్ ఆఫ్ ఇన్పుట్ అనేది ఇస్తామో అదే మనకి ఫిక్స్డ్ లెంత్ ఆఫ్ అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నువ్వు హెలో అనేది ఇస్తే నీకు అవుట్పుట్ అనేది కూడా హెలో అనేది డిజిటల్ ఫామ్లో ఉంటుంది. గివ్స్ ది సేమ్ డిజిట్స్, నువ్వు ఎన్ని డిజిట్స్ ఇస్తే నీకు అన్ని డిజిట్సే వస్తుంది అవుట్పుట్ అనేది. నెక్స్ట్ ఇక్కడ ఫిక్స్డ్ అవుట్పుట్ లెంత్, మనం దాన్ని రీక్రియేట్ చేయలేము ఆర్ రివర్స్ చేయలేము, ఎందుకంటే అదొక ఫిక్స్డ్ అవుట్పుట్ లెంత్ ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎగ్జాంపుల్ చూసుకుంటే SHA 256 అనేది మనం ఎక్కువసార్లు యూజ్ చేసాం, ఎందుకంటే 256 బిట్స్ అవుట్పుటే ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ వన్ ప్రీ ఇమేజ్లో ఏమవుతుందంటే ఒక హ్యాష్ ఫంక్షన్ ఇస్తాము, హ్యాష్ వాల్యూ ఇచ్చి దాన్ని ఏం చేసామంటే కంప్యూట్ చేయమంటాం. కంప్యూట్ చేసి ఫైండ్ ది ఒరిజినల్, దాన్ని ఏదైతే హ్యాష్ వాల్యూ ఉంటుందో దాని యొక్క ఒరిజినల్ ఇన్పుట్ ఏందో చూడమని అనుకుంటాం. అంటే హ్యాష్ ఆఫ్ M ఈజ్ ఈక్వల్స్ టు H వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ప్రీ ఇమేజ్, ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక M1 వాల్యూ అనేది ఇచ్చి దాన్ని ఏం చేసామంటే హార్డర్ టు ఫైండ్ అనదర్ M2 వాల్యూ, అంటే ఇంకొక వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాం వేర్ M1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు M2. సజ్ దట్ ఏమొస్తుంది అంటే హ్యాష్ M1 ఈజ్ ఈక్వల్స్ టు హ్యాష్ M2 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కొలిజన్ రెసిస్టెన్స్లో ఏమవుతుంది అంటే లైక్ మనం 2 ఇస్తాం, M1 అండ్ M2 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు సజ్ దట్ M1 అనేది M2కి ఈక్వల్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ అవలాంచి ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే ఒక్క స్మాల్ చేంజ్ ఇన్ ఇన్పుట్ క్యాన్ చేంజ్ ఎంటైర్ అవుట్పుట్. ఏదైతే చిన్న చేంజ్ ఉంటుందో అది ఎంటైర్ అవుట్పుట్కి చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే ఏదైతే హ్యాష్ ఫంక్షన్ ఉంటుందో అది ఫాస్ట్గా కంప్యూట్ అవుతుంది అండ్ ఏదైతే గివెన్ ఉంటుందో ఏదైతే మనం ఇన్పుట్ ఇస్తామో దానికి ఒక ఫాస్ట్ కంప్యూటేషన్ అనేది అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది క్రిప్టోగ్రఫిక్ హ్యాష్ ఫంక్షన్. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్ ఇన్ షార్ట్. క్రిప్టోగ్రఫిక్ హ్యాష్ ఫంక్షన్ అనేది మనం డేటా వ్యాలిడేషన్ కోసం వాడుతాము. ఇది జనరల్గా ఒక ఈక్వేషన్ ఫార్మాట్లో ఉంటుంది. ఇది ఏదైతే మనం ఒక వన్ ఇన్పుట్ లెంత్ అనేది ఇచ్చినాం అనుకో, ఇన్పుట్ వాల్యూ, అది ఏం చేస్తుంది అంటే ఒక కంప్రెస్డ్ అవుట్పుట్ వాల్యూ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ నెట్వర్కింగ్ సెక్యూరిటీ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ప్లెయిన్ టెక్స్ట్ నుండి సైఫర్ టెక్స్ట్కి ట్రాన్స్ఫర్ చేసాం కాబట్టి ఆ ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్లో మనకి క్రిప్టోగ్రఫిక్ హ్యాష్ ఫంక్షన్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇది అనేది వన్ డైరెక్టెడ్ ఉంటుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది మనం చేంజ్ చేయలేము. అండ్ నెక్స్ట్ వన్ హియర్ హ్యాష్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది పర్టికులర్ ఫిక్స్డ్ లెంత్ అవుట్పుట్ అనేది ఉంటుంది. సో దాన్ని కూడా మనం రివర్స్ చేయలేము అండ్ దాన్ని చేంజ్ చేయలేము. ఇది ఏం చేస్తుంది అంటే సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అగేన్స్ట్ ది అథరైజ్డ్ టు అట్రాక్షన్స్కి ఇది లైక్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేసుకుంటుంది. నెక్స్ట్ వన్ ఇది అనేది పాస్వర్డ్ ఇంకా వేరియస్ స్పీడ్లో ఆపరేట్ చేసుకుంటాము. ఇవి అప్లికేషన్స్ వచ్చేసి మెసేజ్ అథెంటికేషన్ ఒకటి, డేటా ఇంటిగ్రిటీ ఒకటి అండ్ నెక్స్ట్ వన్ డిజిటల్ సిగ్నేచర్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి దీంట్లో ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ వచ్చేసి ఫస్ట్ వన్ డిటర్మినిస్టిక్స్ అంటే ఏదైతే మనం ఇన్పుట్ లెంత్ ఎంత ఇస్తామో మనకి అవుట్పుట్ లెంత్ కూడా అంతే వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిక్స్డ్ లెంత్. సో యాజ్ ఐ సెడ్ దట్ అబోవ్ ఏదైతే ఇన్పుట్ లెంత్ ఎంత ఉంటుందో సేమ్ డిజిట్స్ అవుట్పుట్ లెంత్ అనేది ప్రొవైడ్ అవుతుంది. నెక్స్ట్ ప్రీ ఇమేజ్, ఒక హ్యాష్ ఫంక్షన్ అనేది ఇస్తాము, ఇంకొక హ్యాష్ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి కష్టం ఉంటుంది. సో అవుట్పుట్ ఎట్లా ఉంటుంది అంటే హ్యాష్ M1 ఈజ్ ఈక్వల్స్ టు హ్యాష్ M2 అనేది వస్తుంది. నెక్స్ట్ హ్యాష్ H ఈజ్ ఈక్వల్స్ టు H అనేది వస్తుంది. సెకండ్ ప్రీ ఇమేజ్లో ఒక M1 ఇచ్చి
నుంచి ఇంకొక M1ని M2ని ఫైండ్ అవుట్ చేయమంటాము. సో మనకి ఎట్లా వస్తుంది అంటే హ్యాష్ M1 ఈజ్ ఈక్వల్స్ టు హ్యాష్ M2 అనేది వస్తుంది. నెక్స్ట్ కొలిజన్ రెసిస్టెన్స్లో ఏమవుతుంది అంటే చూడు కంప్యూటర్ అంటే మనం 2 ఇస్తాం ఇక్కడ హ్యాష్ ఇన్పుట్ అనేది M1 అండ్ M2 రెండు ఇచ్చినప్పుడు మనకి హ్యాష్ ఫంక్షన్ అనేది హ్యాష్ M1 ఈజ్ ఈక్వల్స్ టు హ్యాష్ M2 అనేది వస్తుంది. అవలాంచి ఎఫెక్ట్ అంటే స్మాల్ చేంజ్ ఇన్ ఇన్పుట్ క్యాన్ చేంజ్ ఎంటైర్ ది అవుట్పుట్. నెక్స్ట్ ఎఫిషియన్సీ అంటే ఏంటి అంటే మనం ఇచ్చిన ఇన్పుట్కి ఒక ఎఫిషియెంట్గా అండ్ ఫాస్ట్గా ఇచ్చిన ఇన్పుట్ అనేది కంప్యూట్ అయిపోతుంది. దిస్ ఈజ్ అబౌట్ ది క్రిప్టోగ్రాఫిక్ హ్యాష్ ఫంక్షన్. ఇన్ నెక్స్ట్ class we'll be going to discuss about the message authentication. Thank you.